హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు నేను ఈజీగా థంబ్నైల్ ఎలా డిజైన్ చేయాలో చెప్పబోతున్నాను. మీరు ఇంకెవరిని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేసే వీడియోస్కి మంచి వ్యూస్ రావాలన్నా, ఆ వీడియో ట్రెండింగ్ అవ్వాలన్నా థంబ్నైల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ థంబ్నైల్ చేసేటప్పుడు మనం 2 స్టెప్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, మనం ఏ సబ్జెక్ట్ మీద వీడియో చేస్తున్నాము, ఏ సబ్జెక్ట్ మీద అయితే మనం చెప్పాలనుకుంటున్నాం అనేది చాలా క్లియర్గా దానికి సంబంధించిన ఫుటేజ్ కానీ, దానికి సంబంధించిన ఫోటో కానీ, రిలేటెడ్ ఐకాన్స్ కానీ మీరు థంబ్నైల్లో ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ సెకండ్ వచ్చేసరికి టెక్స్ట్ అనమాట. ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం ఏదైనా ఒక వీడియో చూస్తున్నప్పుడు కింద సజెషన్లో కొన్ని ఛానల్స్ థంబ్నైల్ కనిపిస్తుంటాయి కదా. ఇప్పుడు ఏంటి అంటే మనం చూస్తాం కదా, అది క్లియర్గా వాళ్ళు ఏంటంటే ఐ క్యాచీగా ఉంటాయి అనమాట థంబ్నైల్ టెక్స్ట్ అనేది. మీరు కూడా ఐ క్యాచీగా అయితే ఆ థంబ్నైల్ టెక్స్ట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఆ వీడియో నుంచి మన వీడియో మీదకైతే వాళ్ళ ఇంట్రెస్ట్ని మనం ఇటువైపుకి డైవర్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేను ఏం చేస్తున్నానో క్లియర్గా అయితే మీరు అబ్జర్వ్ చేయండి. మనం ముందు ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో ఇదైతే నేను ఎడిట్ చేసిన థంబ్నైల్ అనమాట. ఇదైతే ఒరిజినల్ పిక్. సో ఇప్పుడు ఈ పిక్ని అయితే నేను థంబ్నైల్ ఎడిట్ చేసి చూపిస్తాను, మీరైతే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏంటంటే నేను ఎప్పుడు చేసే ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఇది పిక్ కదా, ఇప్పుడు కూడా మనం టెక్స్ట్ యాడ్ చేయడానికి కొంచెం స్పేస్ అయితే చూసుకోవాలన్నమాట. అంటే మనం యాడ్ చేసే టెక్స్ట్ డిస్టర్బ్ చేయకుండా మనం గ్లేర్ అయితే యాడ్ చేసుకోవడం బెటర్. అంటే మనం ఇచ్చే టెక్స్ట్ క్లియర్గా కనిపించడానికి. దానికోసం నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ పిక్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ని సపరేట్ చేద్దాం. దానికోసం మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ చూసారు కదా, క్విక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే లేయర్ ఉందో ఈ ఫోటో లేయర్ని సెలెక్ట్ సబ్జెక్ట్ అని క్లిక్ చేయండి. చూసారు కదా, ఇది లేయర్ అనమాట. ఈ ఇమేజ్ లేయర్ని సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ సబ్జెక్ట్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఏంటంటే మన పిక్ని అయితే ఇది సెలెక్ట్ చేస్తుంది అనమాట. తర్వాత Ctrl+J క్లిక్ చేయండి, డూప్లికేట్. చూసారు కదా, ఇమేజ్ అయితే సెపరేట్ అయింది. ఇప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్కి ఇమేజ్కి మధ్య నాకు ఒక గ్లేర్ కావాలన్నమాట. ఇక్కడ అప్పుడు ఏం చేస్తారంటే, బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకుని డూప్లికేట్ లేయర్ అయితే తీసుకోండి ఒకటి, జస్ట్ లేయర్ ఇది. తర్వాత ఏం చేస్తారంటే గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకోండి, గ్రేడియంట్ టూల్ని. సో తర్వాత ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని చూసారు కదా, ఇలా ఇవ్వండి. అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇది సెపరేట్ అయింది కదా. సో సమ్ గ్లేర్ అయితే యాడ్ అవుతుంది అనమాట, మరీ స్ట్రాంగ్ అవసరం లేదు. సో ఓకే, ఇప్పుడు గ్లేర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఇక్కడ. సో నాకు ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ ప్రీమియర్ ప్రో అనే టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ని బ్యాక్గ్రౌండ్ కింద ఇద్దాం. ఎందుకంటే నా మెయిన్ సబ్జెక్ట్ అదే కదా, ప్రీమియర్ ప్రో. ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేసుకుని ప్రీమియర్ ప్రో సెలెక్ట్ చేసుకుని దీని అయితే టెక్స్ట్ నేను కొంచెం సైజ్ అనేది బ్యాక్గ్రౌండ్కి సెట్ అయ్యేలా చేస్తాను. చూసారు కదా, దీన్ని ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో పంపిద్దాం. బ్యాక్గ్రౌండ్లో పంపించిన తర్వాత ఇది నాకేంటంటే జస్ట్ ఒపెసిటీగా ఉంటే సరిపోద్ది. అంటే మరీ అంత స్ట్రాంగ్గా కనిపించాల్సిన అవసరం లేదు. దానికోసం ఇక్కడ ఒపెసిటీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుని 50 పెడతాను నేను. చూసారు కదా, 50. ఇంకా తగ్గిద్దాం, 35 పెడదాం ఒకసారి ఇక్కడ. ఓకే, చూసారు కదా, ఇక్కడ 35 అయితే ఇచ్చాను. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇది బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఇది ఆల్రెడీ నేనైతే కాపీ చేసి పేస్ట్ చేశాను. సో దీన్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది ఇక్కడ ఇద్దాం. ఇది ఏంటంటే, ఇది మెయిన్ అట్రాక్టివ్ టైటిల్ కదా, ఇది మీకు తెలుసా అనేది కొంచెం లూప్ అనమాట, లైక్ హుక్ టైప్. దీని తర్వాత ఇదైతే పిఎస్డి నేను గూగుల్లో డౌన్లోడ్ చేశాను, మీరు కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అంటే మీ సబ్జెక్ట్కి తగ్గట్టు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని అయితే సేమ్ అడ్జస్ట్ చేసుకుందాం. చూసారు కదా, తర్వాత ఇది కూడా నేను ఈ ఐకాన్ కూడా నేను డైరెక్ట్ గూగుల్ నుంచే డౌన్లోడ్ చేసి క్రాప్ చేసుకున్నాను. దీన్ని తీసుకొద్దాం. సో దీన్ని కొంచెం పైకి పెట్టుకుందాం దీన్ని. తర్వాత నేను ఈ టెక్స్ట్ అయితే యాడ్ చేశాను. ఇది ఏంటంటే మెయిన్ నా వీడియో అదే కదా, ల్యాండ్స్కేప్ నుంచి పోర్ట్రేట్ వీడియో చేయడం కాబట్టి సో ఇది మెయిన్ సబ్జెక్ట్గా నేను తీసుకున్నాను. ఒకవేళ మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నా దీన్ని మీరు చిన్నది చేసుకోవచ్చు, లేదా కొంచెం పెద్దదిగా కూడా చేసుకోవచ్చు. సో ఇదనమాట మెయిన్ థంబ్నైల్ చేయడానికి. మెయిన్ ఏంటంటే మనకు కావాల్సింది మన ఫోటో అనేది టెక్స్ట్కి దానికి మరీ అంత కాంట్రాస్ట్ లేకుండా బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఇమేజెస్కి టెక్స్ట్కి మధ్య కొంచెం స్పేస్ ఏర్పాటు చేసుకుంటే సరిపోద్ది అనమాట. లైక్
చూసారు కదా, ఇదనమాట నేను ఓవరాల్ చేసింది. ఇంతకు మించి చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు దీనికన్నా మెయిన్ సబ్జెక్ట్ రిలేటెడ్ థంబ్‌నెయిల్స్ కావాలన్నా, లేదంటే ఇప్పుడు టెక్స్ట్ అసెట్స్ కావాలన్నా, బ్యాక్‌గ్రౌండ్ కావాలన్నా ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఉంది. మీరైతే చెక్ చేయండి. లింక్ అని ఇచ్చాను. చూసారు కదా, చాలా ఈజీగా అయితే థంబ్‌నెయిల్‌ని డిజైన్ చేసుకున్నాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.